ఒడిశాకు చెందిన గజపతి జిల్లా గుసాని సమితిలోని బుస్కిడి యూజీ హై స్కూల్ పూర్వ విద్యార్థుల కలయిక ఘనంగా జరిగింది. 1999-2000 సంవత్సరంలో ఇక్కడ 10వ తరగతి చదువుకున్న విద్యార్థులంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని తమకు విద్య నేర్పిన అధ్యాపకులను ఘనంగా సన్మానించడం విశేషం. విద్యార్థుల అభిమానానికి గురువులు సైతం ఆనంద ఆశ్చర్య శక్తులై శిష్యులను ఆశీర్వదించారు. దాదాపు 26 ఏళ్ల క్రితం ఇదే స్కూల్లో విద్యనభ్యసించిన ఈ విద్యార్థుల్లో చాలా మంది ఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నం, గాజువాక తదితర సుదూర ప్రాంతాలకు ఉద్యోగ ఉపాధి రీత్యా వెళ్లి స్థిరపడ్డారు. అందరూ ఈ ఏడాది జనవరి 18న ఇక్కడ కలుసుకుని ఒకరికొకరు ఆప్యాయతగా పలకరించుకున్నారు. అంతా కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. జై హింద్. భారత్ మాతా కీ జై. విద్యార్థులకు శుభాకాంక్షలు. సంతోషకరమైన దినోత్సవం. ఎందుకంటే సుమారు మీరు 10th పాస్ 25-26 సంవత్సరాలు అయిపోయింది కూడా చదువు ఇలా ఒకటిగా చేర్చి సన్మానం చేయాలనే ఊహ మీకు రావడం నిజంగా చాలా అద్భుతమైన విషయం. చదువు అనేది మనం చెప్పుకోవాలంటే ఒక ఇల్లు అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది పునాది, గోడలు హై స్కూల్, స్లాబ్ అనేది కాలేజ్, మిగతా సెకండ్ అంటాం, కింద ఫ్లోర్ అంటాం, ఇదంతా పై చదువు. అయితే ఎప్పుడైతే స్లాబ్ పడిపోయిందో కింద వచ్చి అనేది ఒక వేసిన తర్వాత పునాది అనేది మరి కనిపించదు, గోడలు అయితే మనకు కనిపించదు, కింద స్లాబ్ అయితే ఎప్పుడైతే వివేచిస్తామో మార్పులు వివేచిస్తే మనకు కనిపించదు. అయితే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అక్కడ సరే సాధారణ హై స్కూల్, కాలేజ్ మ్యాథ్స్గా గుర్తిస్తారు, ప్రైమరీ స్కూల్ టీచర్స్ అంతా ఎవరు అయితే కూడా మీరు గుర్తించుకొని పునాదులు అయితే మిగతా లేవు, వాటర్లో స్లాబ్లు ఏది లేదు, ప్రాథమిక విద్య లేదు, అయితే కూడా అంత గుర్తించడం తక్కువ. అయితే కూడా మీరు గుర్తించుకొని మీ అందరికీ పిలిచిన సన్మానించడం మీ అందరూ కూడా భవిష్యత్తులో కూడా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సంతోషంగా జీవించాలని, కలిగించాలని, మీ పిల్లలు కూడా మంచి స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా జీవిస్తూ ఎదుర్కొ ముగిస్తాను. ఈ ఉపాధ్యాయ సన్మానాన్ని ఏర్పాటు చేసిన మా శిష్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతవరకు ఇలాంటి ఉపాధ్యాయ సన్మానం అనేది మన స్కూల్లో జరగలేదు. ఇది జరిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే మీ అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఆ దేవుడిని ఎల్లకాలం ప్రార్థిస్తున్నాను. నేను ప్రస్తుతం ఇక్కడే అపాయింట్ అయ్యాను. ఇక్కడ చాలా అనుభవం ఇక్కడ సంపాదించాను. ఆ రోజుల్లో నాకు స్టూడెంట్స్ కానీ బాగా సహకరించారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ
నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి.